కాపు నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు బాలు వెర్షన్ మరో విధంగా ఉంది. తన తండ్రి దీక్ష ఇంకా కొనసాగుతోందని చెప్పారు. వైద్య పరీక్షల కోసం కేవలం రక్త నమూనాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ముద్రగడ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారని, వాటిని అంగీకరిస్తేనే నిమ్మరసం తాగుతారని స్పష్టం చేశారన్నారు. ఆరోగ్యం అయితే నీరసంగా ఉందండి, బాగానండి. 7వ రోజు చేరుకుంది కాబట్టి చాలా నీరసంగానే ఉన్నారండి. సో దాని గురించి ఆందోళన పడి అందరం జేఏసీ మెంబర్స్ అందరం రిక్వెస్ట్ చేయడం జరిగిందండి ఆయన్ని. దాని గురించి ఆయన బ్లడ్ శాంపుల్ ఇవ్వడం జరిగిందండి. ఈ చర్చలు కూడా జరుగుతున్నాయి కాబట్టి 13 కూడా విడుదల చేసి తీసుకొచ్చేస్తాం అన్నారు కాబట్టి గవర్నమెంట్, ఆయన కూడా ఒక స్టెప్ దిగి బ్లడ్ శాంపుల్ ఇవ్వడం జరిగిందండి. నీరసంగా ఉండటంతో బ్లడ్ శాంపుల్ చూసి ఒక సెలైన్ బాటిల్ కూడా పెడతానంటే మేము అందరం కలిపి ఒప్పించడం జరిగిందండి.